అధితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః శ్వేతాశ్వేత ఉపనిషత్తు. గురువు భగవంతుడు వేరనుకునేవాడు అవివేకి. నాకు భగవంతుడు లాంటి భావం ఉందండి ఏందంటారు, అది పొరపాటు. భగవంతుడే. అటువంటి గురువు లోకాన్ని ఉద్ధరించడానికి వస్తారు. గుకారస్త్వంధకారస్య దృకారస్తన్నిరోధక. గణేశ అగ్నినాయుక్త విష్ణునామ సమన్విత వర్ణద్వయాత్మకో మంత్ర. మార్కండేయ పురాణం. గు ఊ రు ఉన్నది. ఈ గణపతి శక్తి శివుడు విష్ణుమూర్తి ఉన్నారు. అందరూ గురువులోనే ఉన్నారు. ఈ గురువు యొక్క బరువు యస్య దేవే పరాభక్తి. దేవుని యందు పరమాత్మ యందు భక్తి ఉండాలి, ఆస్తికత్వం. అలాగే సద్గురువుల యందు ఉండాలి. ఈ గురువులు కూడా చాలామంది ఉన్నారు. దత్తాత్రేయ మహాత్మ్యంలో 15 మంది గురువులు ఉన్నారన్నారు. ఒక మంచి మాట చెప్పినవాడు కూడా గురువే. ఏదో దాపత్వం తీర్చినవాడు గురువే. ఇబ్బంది తొలగించినవాడు గురువే. అసలు గురువు ఎవరన్నారు? జ్ఞానీ త్వాత్మైవ మే మతం. గురువులు 3 రకాలు చెప్పారు. కుచేరోపాఖ్యానం భాగవతం. కనుక గురువు చాలామంది గురువులు ఉన్నారు. ఇవాళ రేపు కావలసినంత గురువులు. టీవీ తీస్తే, పేపర్ తీస్తే, మీడియాలోకి వెళితే ఎంతమంది గురువులో కనబడటానికి. వీళ్ళంతా గురువులు గారు గుదిబండలు. గురువు అనే పేరు గుకారం ఒక్కడుంది వాళ్ళ దగ్గర. మిగతావన్నీ గుదిబండలే. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇదిగో నీ నెత్తిన పెడతా, నీ నెత్తిన పెడితే నువ్వెక్కడికో పోతావు. ఎక్కడికో పోవటం ఎందుకురా బాబు, ఉన్న చోట ఉండని. కనుక బాధ గురువులు బోధ గురువులు అన్నారు. అందుకని కొంచెం సంస్కృతంలో తేలిగ్గా బాధ గురువులు బ్రహ్మాండంగా దొరుకుతున్నారు. బోధ గురువులు దొరకరు. దొరికితే మనం పట్టుకోలేము, తెలుసుకోలేము. బోధ గురువులు మళ్ళానే ఉంటారు. బాధ గురువులు చాలా డాబుగా ఉంటారు. అద్భుతంగా, ఆకర్షణగా, విపరీతంగా చక్కని మాటలు, మూటలు, రకరకాల వ్యవహారాలతో ఉంటారు. కనుక నిర్లిప్తమైన, నిరాడంబరమైన, రాజయోగి అయిన ఈ యుగంలో ఈ ప్రజల్ని ఇలాంటి స్థితుల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినటువంటి సదాశివ స్వరూపమే ఈ శివానందమూర్తి గారు. నాకు సందేహం లేదు అందులో. నా నిశ్చితాభిప్రాయం చెబుతున్నా. ఆయన రాజయోగి. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మంత్రానుష్ఠానమా, యోగాభ్యాసమా, తత్వ విచారణ, ఉపనిషత్ విచారమా? ఏకస్య ముత్పిండస్య విజ్ఞానేన సర్వం మృణ్మయం విజ్ఞాతం భవతి. ఉపనిషత్తు చెబుతుంది. ఒక్క మట్టి గోళీ తీసుకొని రీసెర్చ్ చేసి దాని యొక్క స్వరూప స్వభావాలని నువ్వు నిర్ణయించి తెలుసుకుంటే సమస్త మృణ్మయము నీవు తెలియబడుతుంది. ఏకస్య విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒకటే విజ్ఞానం, అది ఆత్మస్వరూపం. వారికి ఆంతర్యం తెలుసు. ఆ స్వరూపం గుర్తించినటువంటి మహానుభావులు గనుక వారి దగ్గరికి ఏ బాధతో వెళ్ళండి, ఏ జ్ఞానం కలవాడు వెళ్ళండి. దేశభక్త, దైవభక్త, ధర్మభక్త, సంఘభక్త, సమాజభక్త, కళాభక్త, శాంతిభక్త, ఆనందభక్త, ఏమిటో ఏం భక్తులు, ఎన్ని భక్తులున్నా అన్నీ విభక్తులే. వారికి తెలియని విషయం లేదు. వారు ఎట్లా తెలుసుకున్నారో మనకు తెలియదు. ఆయనే తెలివి స్వరూపం కనుక ఆయన తెలుసుకోవలసిన వేరే విషయం అంటూ లేదు. అటు ధర్మం ప్రధానమైనటువంటిది. పరమాత్మ ఎలా అవతరిస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. దానికి అంగాలు. కానీ అసలు ప్రధానమైన పర్పస్ ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మం సంస్థాపం పడాలి. ధర్మం లేకుండా ఎప్పుడైతే ఉంటుందో లోకానికి సుఖశాంతి లేదు. ఈనాడు జగత్తుకు కరువైనది అదొక్కటే. కావలసినంత భక్తి ఉంది ప్రపంచంలో. ఏ గుడి చూసినా క్యూలు, సిస్టము, టిక్కెట్లు పెడితే కానీ దర్శనం కాదు. ఏ గుడికి వెళ్ళినా అష్టోత్తరం టికెట్ కూడా దొరకదు మనకు. అది ఎన్నాళ్ళో తపస్సు చెయ్యాలి. భక్తి అలా పెరిగింది భక్తి అనుకుంటూ. కానీ
భక్తి కంటే భక్తిని పోషించేది ధర్మం. ధర్మం లేకుండా భక్తి ఉంటే గొప్పవాడవుతాడా? చిన్న మాట చెప్పి వదిలేస్తా. మహాధర్మాత్ముడు, భారతం ఎగ్జాంపుల్ దీనికి. ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు, జూదంలో ఓడిపోయి. శ్రీకృష్ణస్వామి వారు వచ్చి పలకరించడానికి వచ్చారు. ఒక్క మాట అడిగారు, బావగారు నేనప్పుడు ద్వారకలో ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా అన్నారు. అంటే ద్వారకలో లేడు, ఎక్కడో యుద్ధానికి వెళ్ళాడు, ఏదో ఎంగేజ్మెంట్లో ఉన్నాడు, అందుకని రాలేదనుకుంటారు. కాదు కాదు, నవద్వారపురి. ద్వారక అంటే శరీరం. నీ మనస్సులో నేను నీకు స్ఫురించి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు. జూదం ఆడావు, తమ్ముల్ని ఓడావు, రాజ్యం ఓడావు, సంపద ఓడావు, సర్వము ఓడావు, కానీ నీ మనస్సులో కృష్ణ అచ్యుత గోవింద గోపీజన వల్లభ రాలే. అసలు స్పృహే రాలే. సభాపర్వంలో కృష్ణుడి మాటే ఎత్తుకోలే, ఏమీ స్మరించలే. ధర్మం 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 ధర్మంగా ఉన్నాడు. ధార్మికుడు, అజాత శత్రువు, అసత్యమెరుగడు, నింద ఎరగడు, జుగుప్స ఎరగడు, మహానుభావుడు. కానీ ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. ధర్మరాజును కీర్తిస్తే చాలు మనకు ధర్మం కలుగుతుందన్నారు భారత ఫలశ్రుతిలో. అటువంటి ధర్మరాజు పరమాత్మను స్మరించకపోవటం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇదే చూడండి, ధర్మం. ఆయన భార్య ద్రౌపది పరమధర్మస్వరూపురాలు. ఆయనకు ఆమెకు వస్త్రాలు ఇచ్చాడు. ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చాడంటారు. భగవంతుడు ఎవరికి ఏమీ ఇవ్వడు. మీరు చేసుకున్నది మీరు తీసుకుంటారు. మీకు ఆయన ఏదో ఇస్తాడనేది చాలా భ్రమ. ఎవరికి ఇవ్వడు. ఆయన ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే వాలిని చంపాడు, సుగ్రీవుణ్ణి రక్షించాడు. వైషమ్యం కాదక్కడ, వైషమ్య నైర్ఘృణ్యాలు వస్తాయి. కాబట్టి ఎవరిని ఏమీ చెయ్యడు, వారి ఫలాన్ని బట్టి చేస్తాడు. ఇక్కడ మహాపతివ్రత పరమధర్మస్వరూపురాలు, ఆమెను రక్షించారు. ఏమి రక్షించారన్నారు? ఒక్కటే మాట. దుర్యోధనుడు ఒక్క మాట అడిగాడు, సభలో నా భర్త చేసింది అధర్మం అని అను, నిన్ను వదిలివేస్తానన్నాడు. ఆయన ఒక్కటే మాట అన్నది, మిన్ను మీద పడవచ్చు కానీ నా భర్త ధర్మాన్ని తప్పుతాడా? అనుపమ దైవయోగ హతుడయ్యు నవశ్యము ధర్మ సంపదం తనరుణ గాని ధర్మజుడు ధర్మము తప్పునే. తిక్కన గారి పద్యం. దైవయోగ హతుడు కావచ్చు. దైవం అంటే పురాతన ప్రారంధ కర్మం. ఆ కర్మ యొక్క బలం వల్ల ఒకవేళ ఇబ్బందులు గడవచ్చు, సంకటాలు పడవచ్చు, కానీ ధర్మాన్ని తప్పుతాడా? పరమధర్మాత్ముడు నా నాథుడు అని చెప్పింది. ఇది పరమధర్మం ఆమెలో. మామూలుగా ఏమనాల, ఇవాళ్లే కాదండి, కాపరానికి వచ్చినప్పుడు నా ప్రాణం అట్టగే తీస్తున్నాడు వీడు, జూదం ఆడుతాడు, ప్యాక్ ఆడుతాడు, కలుపుకెళ్తాడు, మనకి ఇంటికి రాడు, తాగుతాడు, ఏదో అంటాడు, వాడి మీద బండెడు చెప్పాలి భార్య. కొంచెం కాటైతే భార్య భర్తను ఎన్ని చెప్పాలో చెప్పొచ్చు. అనుపమ దైవయోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదంతనరున గాని. తన్ను పందెంలో పెట్టి జూదంలో ఓడించిన భర్తను గురించి ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. ఇది పరమధర్మం. ఈ ధర్మం ఆమె దగ్గర ఉన్నది. ఆ ధర్మం ఉంటే, అందుకనే ఆ ఘట్టంలోనే అన్నారు, వస్త్రాలు ఎలా వచ్చినాయి? కృష్ణుడివ్వలే. ధర్మ వస్త్రరూపేణ ప్రావృణోత్తాం. ధర్మమే వస్త్రరూపంగా రకరకాల డిజైన్లు, రంగులు, కలర్లు, రకరకాల వైభవాలతో ఆ చుట్టుకున్నయిట ఆమెకు ధర్మం. ఈ ధర్మం చుట్టుకుంది కదా, ధర్మం ఉన్న ధర్మరాజును ఎందుకు చుట్టుకోలే? ధర్మరాజుకు దైవ స్మరణ లేకపోయింది. ఈమె అడిగింది, కృష్ణ కృష్ణ గోవింద గోపికా జనవల్లభ ద్వారకా వాసిన్ చవ్వయ్య రక్షించు రక్షించు స్వామి అన్నది. రెండు ఆల్టర్నేషన్, రెండు ఇచ్చింది. ఒక మాట విశ్వాత్మం విశ్వభావన, చక్కని మాట, భారతే త్వర్ధ గౌరవం అని. విశ్వాత్మం విశ్వస్వరూపుడివి. ఏది? విశ్వం విష్ణురు షట్కార విశ్వస్మై నమః. ఈ సమస్తమైన బ్రహ్మాండము విష్ణుమూర్తే, వేరే ఎవరు కాదు. కాదు వ్యాప్నోతీతి విష్ణు. నీవు సర్వస్వరూపుడవు గనక
వస్త్రాలైనా ఇప్పించు. లేదు విశ్వభావన, విశ్వం భావయతీతి విశ్వభావన. ఈ దుర్మార్గుడైన దుశ్శాసనాదులకు దుర్బుద్ధి మరలి సద్బుద్ధి అయినా కల్పించు. సద్బుద్ధి కల్పించడం నా చేతిలోది కాదు, నా చేతిలో ఉన్నది నీ ధర్మం యొక్క ప్రభావం. వస్త్రాలు ఇచ్చామన్నారు. కనుక ఎందుకు చెప్పొచ్చానంటే ఇది ఎంత భారతం చెప్పడానికి కాదు, ఇక్కడ ముఖ్యమైన మాట ధర్మం ఉండాలి. ధర్మం ఉంటేనే రక్షింపబడతాడు. ధర్మో రక్షతి రక్షిత నజాతు కామాన్ న భయాన్ న లోభాత్ ధర్మం జహ్యా జీవితస్యాపి హేతో. ధర్మాన్ని ఎప్పుడు వదలనన్నారు శ్రీకృష్ణస్వామి. యతో ధర్మ తతః కృష్ణ. పులిహార దద్దోజనాలు, పటాలు, డిజైన్లు, పూలదండలు వేస్తే భగవంతుడు రాడు. నీ దగ్గర ధర్మం ఉంటే వస్తాడు. ధర్మాన్ని రక్షించుకో. ఈ ధర్మమే, ఈ ధర్మం ఎటువంటిదన్నారు? సనాతన అన్నారు. ఈ ధర్మం ఏమండి? మీ ధర్మం మీది, మా ధర్మం మీది. ఇన్ని ధర్మాలు ఉన్నాయా? సనాతన సదా ప్రసిద్ధ, శాశ్వతమైనది, ఎప్పుడూ లోకాన్ని రక్షించేది. ధర్మం అనే స్తంభం మీదనే బ్రహ్మాండం అంతా ఉన్నది. ఈ స్తంభ జగత్తునంతా నిర్వహించి నిగ్రహించి కాపాడుతున్నది ధర్మం. ఆ ధర్మం రక్షింపబడాలి. ఆ ధర్మమే ఈనాడు లోకంలో తగ్గింది. ఎవరి ధర్మం వారు మరిచిపోతున్నారు. పరధర్మో భయావహ అన్నారు భగవద్గీతలో. స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. అట్టి స్వధర్మ సనాతన ధర్మం పోతున్నదని, ఈ జీవకోటిని ఎలా ఉద్ధరించాలని ఆర్ద్రత కలిగి పరమాత్మ సద్గురు రూపంలో శివానందమూర్తి గారుగా బయలుదేరాడు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ బ్రహ్మాండంగా. ధర్మం అంటే ఏమిటో మీరు ఆలోచించండి. నాటకాలు వేసిన వాళ్లకు సత్కారం చేశారు, ఫిడేలు వాయించే వారికి చేశారు, గాత్రం పాడేవారికి చేశారు, వేదం చదివిన వారికి చేశారు, పురాణాలు చెప్పేవారికి చేశారు, తత్వవేత్తలకు చేశారు. ఇందులో ఎక్కడా ఆయనకు తరతమ భేదం కనపడలే. ఇదంతా సనాతన ధర్మం. సనాతన ధర్మ సంరక్షణ చేసినప్పుడు దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, సంఘం బాగుపడుతుంది, సమాజం ఉద్ధరింపబడుతుంది. ప్రతి వ్యక్తిలో ధర్మచింతన కావాలి. ప్రతి వ్యక్తి యందు ధర్మము యొక్క స్వభావ ప్రేరణ కలగాలి. ఇందాక వారు చెప్పారే, మనస్సులో ప్రేరణ చేయించాలని. అంతఃకరణ బుద్ధి ప్రచోదకుడు ఆయన. కనుక ఆ ప్రేరణ జరగాలంటే సనాతన ధర్మ చారిటబుల్ చేసి ఈ లోకంలో ఏడాదికి ఎన్ని మహత్తర కార్యాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకోసం? వారి కోసం కాదు, వారి కీర్తి ప్రతిష్టల కోసం కాదు, మన కోసం, సంఘం కోసం, సమాజం కోసం. ధర్మమేదో తెలుసుకోండి, ధర్మాన్ని ఎలా గౌరవించాలో చూడండి, ధర్మాన్ని తెలుసుకొని పోషించండి, మీ ధర్మాన్ని మీరు రక్షించుకోండి. ధర్మం ఎక్కడుంటే పరమాత్మ ఎక్కడుంటాడు. యతో ధర్మస్తతః కృష్ణ యతః కృష్ణస్తతో జయ. పరమాత్మ ఎక్కడుంటే జయం అక్కడ ఉంటుంది. జయం అంటే మహాభారతం. మహాభారతమే జయం. అదే దృష్టాంతంగా చూపించడం. కనుక ప్రపంచంలో కావలసిన, ఈనాడు కావలసిందేదో మంత్రమో తంత్రమో మరొకటో ఇంకొక తమాషా ఏమి కాదు. ధర్మం. ధర్మాన్ని విరుద్ధం లేని దైవభక్తి, సత్ప్రవర్తన, మానవుడు మానవుడుగా ఉండటం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం చంద్ర సత్యవక్త్రం త్రినేత్రం. శాంతం అంటే మా గురువుగారే. ఆయన దగ్గర ఎప్పుడూ వికారం కానీ, కోపం కానీ, ఆటోపం కానీ, గందరగోళం కానీ కనపడదు. గందరగోళం పడే గురువుగారు శిష్యుడికి ఏమిస్తాడు? పరమశాంత స్వరూపుడు ఆయన. మందహాసం, అతులితమైన సుందర మందహాస స్ఫూరిత వదనార విందంతో కూడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడా వైషమ్యం కనపడదు. ఎన్నిసార్లు నాకు వారితో పరిచయం, నా భాగ్యం అదృష్టం వల్ల 50 సంవత్సరాలయ్యింది. వారిని దగ్గరగా చూసినా, దూరంగా చూసినా, పక్కగా చూసినా, దగ్గరికి చేరినా 50 సంవత్సరాల అనుభవం నాకు. వైషమ్యం ఎక్కడా కనపడదు. ఇబ్బంది కలిగితే ఆయన్ని ఆశ్రయిస్తారు వచ్చి, ఇబ్బంది తర్వాత మళ్ళీ కనుక్కోరు. శిష్యులం అంటారు కానీ ఆయన ప్రవృత్తిని అనుసరించరు. లక్ష్మణ, నా వెంటబడి తిరుగుతావు, నాకు సేవ చేస్తావు, మద్దు వృత్తి మనుసారయ, నా స్వరూపం, నా నడక నువ్వు నేర్చుకోరా అన్నారు లక్ష్మణునికి రామచంద్రమూర్తి రామాయణంలో. గురువుల వెంట మనం వెళ్ళినప్పుడు నేర్చుకోదగింది మొదటిది అది. గురువుగారిలాగా మనం గౌరవింపబడాలని కానీ,
గురువుగారికి నేనే ముఖ్యుణ్ణని కానీ, గురువుగారి దగ్గర నా పేరు చాలా పెద్దదని కానీ అవి కావలసినవి. గురువుగారి యొక్క స్వరూప స్వభావ పవిత్రమైన నిర్మల పరమశాంత స్వరూపం, పరానుగ్రహం. తెల్లవారు లేస్తే ఆయనకు లోకానుగ్రహం తప్పితే స్వానుగ్రహం లేదు, స్వసంగ్రహం లేదు, ఏదో పేరు ప్రతిష్టలు పొందాలని లేదు, వేషంలో డాబుసరి లేదు. మనకంటే సామాన్యంగా ఉంటారు ఆయన, చాలా సులువుగా ఉంటారు. అటువంటి సదాశివ ఆనంద సచ్చిదానందమూర్తి శివ. శివం అంటే నమ శివాయ చ శివతరాయ చ. శివం అంటే శుభం, మంగళం, క్షేమం, ఆరోగ్యం, ధర్మం, శాంతి సమస్తము కూడా సుఖస్వరూపం. శివ ఆనందం. శివము ఆనందమైనప్పుడు మూర్తిభవించిన వ్యక్తి ఆయన. సదాశివుడే ఆ ఉర్లాం సంస్థానంలో శివానుగ్రహంతో శివాంశగా అవతరించాడు ఆయన. ఎలా? గురువుగా. కలియుగంలో పరమాత్మ గురువుగా వస్తాడు కానీ దేవుడుగా రాడు. నేనే దేవుణ్ణని చెప్పేవారు ఉన్నారు, వాళ్ళు అసలు దేవుడు అంటే తెలియదు. గురువుగా వస్తాడు. గురువుగా వచ్చి మనకు ఉపదేశం చేస్తారు, మనని సన్మార్గంలోకి తీసుకెళ్తారు. సన్మార్గ సద్ధర్మ సనాతన స్వరూపాన్ని చక్కగా మనకు అవగతం చేస్తారు. భారతదేశం చక్కగా పరిమళించి ఈనాటికి శోభంగా, శోభనంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నదంటే ఇట్లాంటి అజ్ఞాత మూర్తులు తపస్సు చేస్తున్నారు, యోగాభ్యాసం చేస్తున్నారు. ఆయన రాజయోగి. ఆ యోగాభ్యాసం ఎవరికీ అర్థం కాదు. అటువంటి మహానుభావుల్ని ఈనాడు ఇక్కడ మన గురువందన కార్యక్రమంగా మన దర్శనం వారు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు కార్యకర్తలంతా పూనుకొని ఈ మహత్తరమైన యజ్ఞం మీరు రావాలని, అంతకంటే నా జన్మకు సార్థకమే ఉందయ్యా, తప్పకుండా వస్తా, ఓపిక ఉన్నా లేకపోయినా వస్తానని చెప్పా. నాకు కూడా ఇది మహా అదృష్టంగా కనపడుతున్నది. ఎందుకంటే ఆ పరమశివస్వరూపం మనం చూడలేం. అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య ఏకా ఘోర అన్యా శాంత. పరమాత్మ రెండు రూపాలున్నాయి, ఒకటి ఘోర రూపం, ఒకటి శివస్వరూపం, శాంతస్వరూపం. ఆ శాంతస్వరూపమే సద్గురు స్వరూపం. ఆ సద్గురు స్వరూపాన్ని మనమంతా ఈనాడు ఆరాధించుకొని, అర్చించుకొని, కీర్తించి, సన్మానించి స్తుతిస్తున్నామంటే ఆ పరమశివుని యొక్క స్తుతి చేసినట్టు లెక్క. ఇది లోకక్షేమం. వారు ఇలా చిరకాలం అద్భుతంగా, ఎందుకంటే వారికంటే 4 ఏళ్ళు పెద్దవాడిని నేను, అందుకని కొంచెం స్వతంత్రంగా అంటున్నా. వారు ఇలా చిరకాలం ఉండి తత్వోపదేశం చేసి వారు లోకక్షేమంగా సర్వజీవకోటికి శుభాన్ని అనుగ్రహిస్తారని, అనుగ్రహించాలని కోరుతూ శుభం భవతు. పౌరాణిక సార్వభౌములకు ప్రణామాలతో ఇప్పుడు దర్శనం ప్రత్యేక సంచిక ఆవిష్కరిస్తారు సద్గురు శివానందమూర్తి గారు, ముఖ్య అతిథి జస్టిస్ నరసింహారెడ్డి గారు. ముఖ్య అతిథి జస్టిస్ నరసింహారెడ్డి గారు, సద్గురు శివానందమూర్తి గారు కలిసి ఆవిష్కరిస్తున్న దర్శనం ప్రత్యేక సంచిక. దర్శనం దర్శనారామ, దర్శనం సమదర్శనం, దర్శనం లోక వృత్తాంతాదర్శ దర్శిన్యపేక్షితం, దర్శనాంతర్ముఖస్పర్శి సద్విమార, దర్శనం ప్రతిభూస్థానం జీయాత్ సర్వ నిదర్శనం అని అష్టాకాల వారు రాసినట్టు దర్శనం ప్రత్యేక సంచిక ఆవిష్కరించిన పెద్దలకు ధన్యవాదాలతో ఇప్పుడు నిర్వాహకులు ఎంవి రమణ శర్మ గారు, పూజ్యులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని సత్కరిస్తారు. శివతత్వం అనే గ్రంథాన్ని సద్గురువుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తున్నారు శ్రీ బొందలపాటి కేశవ హనుమంతరావు గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులు. శివతత్వం ఆవిష్కరణ శ్రీ కేశవ హనుమంతరావు గారు, శ్రీమతి లక్ష్మీ దంపతులు గురువు గారి పవిత్ర హస్తాలతో ఆవిష్కరింపజేసుకుంటున్నారు. అనంతరం దోర్బల ప్రభాకర్ శర్మ గారు స్వాగత పత్రాన్ని అందజేస్తారు గురువు గారికి.
నమస్తే తెలంగాణ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ రాజన్ గారు వారి గురువందనం సమర్పిస్తారు. మేడం లక్ష్మి నమస్తే తెలంగాణ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ రాజన్ గారి గురువందనం. సభకు నమస్కారం. తత్వవేత్తలు సాక్షాత్తు గురుస్వరూపులైన శివానంద స్వామి గారికి పాదాభివందనంతో ఎంతోమంది పుణ్యమూర్తులు పవిత్రమూర్తులు ఆసీనులైన ఈ సభలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యత పొందుతూ కృతజ్ఞత